మీ జీవితంలో దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వండి. మీరు ఆయనను మొదటగా పెట్టినప్పుడు దేవుడు నీ జీవితంలో మిగతా అన్ని శ్రేష్టంగా చేస్తాడు. ఆయన సహాయం చేస్తాడు, ఆయన ఆశీర్దిస్తాడు. ఆయనపై విశ్వాసం ఉంచండి. మీలో చాలామంది కూడా ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు మీరు దేవుడు అన్నా సరే మీ జీవితంలో ఎలాంటి కార్యం జరగడం లేదు. ఎందుకంటే మీరు దేవుడికి మొదటి స్థానం ఇవ్వడం లేదు. ఎవరైతే దేవునికి మొదటి స్థానం ఇస్తారో, ఎవరైతే దేవుణ్ణి మొదలు పెడతారో వాళ్ళ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. చాలా మంది మీ జ్ఞానము, మీ బలము, మీ తెలివి, మీకున్న ఆస్తి, సంపద, బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ముందు పెట్టుకుని మీరు వెళ్తున్నారు కాబట్టి మీ జీవితంలో ఎలాంటి ఆశీర్వాదం లేదు. ఎవరి జీవితంలో అయితే దేవుడు మొదటిగా పెడతారో, ఎవరి జీవితంలో అయితే దేవుడికి మొదటి స్థానం ఇస్తారో దేవుడు వాళ్ళను దీవిస్తాడు. మీరు ఒంటరిగా లేరు. ప్రతిరోజు ప్రార్థనతో మొదలు పెట్టండి. మీరు చేసే ప్రతి పని కూడా, మీ జాబ్ అయినా, మీ కెరీర్ అయినా, ఎగ్జామ్ అయినా, మీరు బయటికి అడుగు పెట్టే ప్రతి విషయంలో, చేసే ప్రతి పనిలో కూడా ప్రార్థనతో మీరు మొదలు పెట్టండి. దేవుని ప్రేమ ఎప్పటికీ మారదు. మీ జీవితంలో దేవుణ్ణి మొదటగా పెట్టండి. మీ జీవితంలో దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వండి. మీ జీవితంలో గొప్ప మార్పు మీరు చూస్తారు. దేవుడు కార్యాలు మీరు చూస్తారు.